హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేవతి ఎదురు. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా యాలిగేటర్ క్లిప్స్ని స్టోన్ చైన్తో మేకింగ్ చేశానండి. నేను దానికి కావాల్సినవన్నీ వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, అవి తీసుకోవాలండి. ఏం లేదు, స్టోన్ చైన్స్ టూ పీసుల కింద కట్ చేసుకున్నానండి నేను. తర్వాత ఏమన్నా వాటిని పక్కన పెట్టుకున్నాను. 3mm రెయిన్బో ప్యారలర్ బీడ్స్ కావాలండి. ముందుగా యాలిగేటర్ క్లిప్స్పై B7000 గ్లూని పెట్టుకోవాలండి. 5గా, ఎందుకంటే ఇక్కడ 5 ఫ్లవర్స్లో వస్తాయండి, అందుకని అలా పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఏమన్నా రెయిన్బో ప్యారలర్ బీడ్స్ని అంటించాలండి ఎక్కడైతే మీరు గ్లూ పెట్టుకున్నారో అక్కడ. నెక్స్ట్ ఏమన్నా ఆ బీడ్స్ చుట్టూ గ్లూ పెట్టుకోవాలండి మీరు రౌండ్గా, ఎందుకంటే అక్కడ స్టోన్స్ చైన్స్ పెడతామన్నమాట. అక్కడ నేనైతే స్టోన్ చైన్ తీసుకొని దాన్ని టూ పీసులుగా కట్ చేసుకున్నానండి. ముందే ఒక పేపర్పై ఈ బీడ్ ఉంది కదా, దీన్ని సైజ్ చూసుకొని దాని చుట్టూ ఎంత పడుతుందని రౌండ్ చుడితేనేమోనా అది రౌండ్గా రావట్లేదు, ఎందుకంటే ఈ బీడ్ చాలా చిన్నవి కదా, 3mm కదా, అందుకని రౌండ్గా రాలేదండి. అందుకని నేను టూగా కట్ చేసుకున్నాను, పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వాటిని చుట్టుగా రౌండ్గా పెట్టుకోవాలన్నమాట. మొత్తం అన్నీ పెట్టుకున్న తర్వాత చాలా బ్యూటిఫుల్గా క్లిప్స్ అనేవి మేకింగ్ అయ్యి మనకి కనబడతాయండి రెడీ అయిపోయి. ఇక్కడ వరకు అయితే మీరు బాగానే మేక్ చేయగలుగుతారు, కానీ ఇక్కడ నుంచి చాలా కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. నేను కూడా అలాగే ఇక్కడ వరకు చాలా తొందరగా అయిపోయింది. ఇక్కడ నుంచి స్టోన్స్ పెట్టేటప్పుడు మాత్రం చాలా కష్టంగా అనిపించింది. ఆ బ్లూ పెన్కి కూడా అంటుకునేవి కాదు, అవి కింద పడిపోయేవి. నెక్స్ట్ ఏమన్నా అవి తొందరగా ఒకదానికొకటి టూగా కట్ చేసాం కదా, అటాచ్డ్ అయ్యేవి కాదనమాట. నేను అలా దగ్గరుండి అలా అటాచ్డ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు కనుక ఇలాంటివి చేయాలనుకుంటే మాత్రం స్టోన్స్ గోల్డ్ కలర్ తీసుకోకండి. నా దగ్గర అయితే అది గోల్డ్ కలర్ మాత్రమే ఉంది, అందుకే గోల్డ్ కలర్తో చేస్తున్నాను. క్లిప్స్ కూడా గోల్డ్ కలర్, స్టోన్స్ కూడా గోల్డ్ కలర్ అవ్వడం వల్ల అంతగా అంటే కలిసిపోయినట్టుగా కలర్ ఏమి కనిపించట్లేదు. అదే వైట్ స్టోన్స్ అయితే చాలా బాగా కనబడుతుంది అనమాట, మెరిసేలాగా. మొత్తం అంతా ఒకే కలర్ అయిపోయినట్టుగా ఉందండి. మీరు కూడా చేసినప్పుడు వైట్ స్టోన్స్తో చేసుకోండి. నెక్స్ట్ ఏమన్నా గ్లూ కొంచెం ఆరిన తర్వాత ఈ స్టోన్స్ పెట్టుకోండి, ఎందుకంటే గ్లూ పెట్టిన వెంటనే పెడితే అంత త్వరగా అంటుకోవట్లేదు. ముందు అవి రెండుగా ఉన్నాయి, చాలా చిన్నగా అతుక్కోవట్లేదు, ఇంకా కష్టమైపోద్ది అనమాట. గ్లూ పెట్టిన ఒక 2 minutesకి అలా పెట్టారంటే మాత్రం తొందరగా అంటుకుపోతున్నాయండి. అయితే నేను స్టార్టింగ్లో పెట్టిన దానికన్నా ఇలా ఈ రెండో క్లిప్ పెట్టినప్పుడు మాత్రం చాలా తొందరగా అయిపోయిందండి. అయితే ఈ క్లిప్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ క్లిప్స్ మేకింగ్ అయితే తొందరగానే గ్లూ ఆరిపోయిందండి, ఎందుకంటే ఇవి కొంచెం స్మాల్ సైజులో మేక్ చేశాను కదా, ఇవి తొందరగానే ఆరిపోయాయి. ఇవేనండి ఈరోజు నేను మేక్ చేసిన క్లిప్స్. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి కదా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. ఎవరు సబ్స్క్రైబర్స్ లేరు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి ప్లీజ్.